పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె మీ అందరికీ కూడా మా వందనాలమ్మ. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనే విషయంలో దేవుడు ఎలా పరిశుద్ధపరచమన్నాడు, ఎలా పరిశుద్ధపరచుకోమన్నాడు అనే విషయాన్ని ఒక కోణంలో చూసాం. పరిశుద్ధత అనేది అనేక కోణాలలో మనం ధ్యానించవచ్చు. దేవుడు మనకు బయలుపరిచింది మోషే గారికి చెప్పినటువంటి మాట, వారి వస్త్రములు ఉతుక్కోవాలి. కనుక మనం కలిగి ఉండే వస్త్రాలు ఏంటి, అవి ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం శుభ్రం చేసుకోవాలి అనే ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తాం 2 వారాలు. మరిదే ఈ వారం సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. సజీవ యాగంగా మన శరీరాలు ఆయనకి సమర్పించాలి అంటే శరీరాన్నే యాగముగా అర్పించాలి, యజ్ఞముగా అర్పించాలి. ఇప్పుడు అర్పించాలి అంటే సజీవ యాగముగా అంటే ఏమర్పించాలి? శరీరం అర్పించాలి అన్నాడు. అసలు అర్పణలు ఎక్కడ పెడతాం? బలిపీఠం మీద పెడతాం. పాత నిబంధనల అర్పణలు ఎక్కడ పెడతామండి? బలిపీఠం మీద పెడతాం. ఇప్పుడు బలిపీఠం మీద పెట్టినటువంటి అర్పణ మనము ఏ విధంగా అర్పణ పెట్టామో ఆ విధంగానే ఉంటుందా? రూపం మారిపోద్దా? మారిపోద్దా లేదండి? దాని స్థితి మారిపోతుందా లేదా? అలాగే సజీవ యాగముగా అంటే బ్రతికి ఉన్నప్పుడే, చలిస్తూ ఉన్నప్పుడే, ఉనికి కలిగి ఉన్నప్పుడే మీ శరీరాలను ఎవరికి సమర్పించాలండి? దేవునికి సమర్పించాలి. శరీరం ఏ విధంగా సమర్పిస్తాం అంటే శరీరములో ఉన్నటువంటి మన అవయవములన్నీ కూడా ఎవరికి సమర్పించాలండి? దేవునికి సమర్పించాలి. ఒకసారి అదే రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 6:13. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్నీతికి సాధనాలుగా మీ అవయవాలను మీరు అప్పగించుకోవద్దు. మరి దేనికి సాధనాలుగా మీ అవయవాలు అప్పగించుకోవాలని ప్రభువు చెప్తూ ఉన్నారు? నీతికి సాధనములుగా మీ అవయవాలని దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు శరీరం అంటే అనేక అవయవాల కలయికనే శరీరము కదా? అవును కదండి? అనేక అవయవముల కలయిక శరీరము కనుక శరీరాన్ని సజీవ యాగముగా మనం సమర్పించాలి అంటే ఇప్పుడు మన ప్రతి అవయవాన్ని కూడా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా మనం ఎలా ఉంచాలండి? నీతికి సాధనాలుగా. సాధనము అంటే ఏంటండి? ఒక పనిముట్టు, అంతే కదండి? ఒక పనిముట్టు. సాధనం అంటే ఒక పనిముట్టు. మరి నీతికి సాధనముగా, నీతి ఎవరు? ప్రభు అయిన యేసయ్య. నీతికి సాధనాలు అంటే ప్రభు అయిన యేసుకు ఒక పనిముట్టుగా మీరేం చేయాలి? వాడబడినట్లుగా మీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు అర్పించాలి.
శరీరంలో ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. శరీరంలో ముఖ్యంగా ఇంద్రియములు చాలా ప్రాముఖ్యం, అవునా కదండి? ఇంద్రియాలు ఏంటండి? కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం, అంతే కదండి. ఇవి చాలా ప్రాముఖ్యం. కనుక మొట్టమొదటిగా కన్ను గురించి మనం చూద్దాం. మనం దేనికోసం చూద్దామండి? కన్ను గురించి మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 5:22. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరుని చూసి వ్యర్థుడా అంటే ఏంటంటే వేస్ట్ ఫెలో అంటూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారండి? వేస్ట్ ఫెలో అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పొరుగువాడిని చూసి వేస్ట్ ఫెలో అంటే తీర్పుకి లోనవుతాం. నేను పెద్ద వేస్ట్ అని సింపుల్గా అనేస్తూ ఉంటాం. ఎదుటి వారిని చూసి ఇది చాలా పెద్ద వేస్ట్ ఫీల్ అండి, ఆడి పనికిరాడండి, ఏం పనికిరాందండి, పనికి మనోళ్ళండి, వాళ్ళు వేస్ట్ అండి, అవునా కాదండి? అలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. నీ సహోదరుణ్ణి చూచి, చూచి అంటే ఏంటి? ఏ ఇంద్రియం పనిచేస్తుంది? కన్ను పనిచేస్తుంది. నీ సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని నువ్వు పలకొద్దు. ఎన్నిసార్లు పలికేసి ఉంటామో? ఆడు అలాంటోడు ఇలాంటోడు అని ఎన్నిసార్లు అని ఉంటామో? ఆమె అలాంటిది ఇలాంటిది అని ఎన్నిసార్లు అని ఉంటామో? వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని ఎన్నిసార్లు అని ఉంటామో చూసి, అవునా కదండి? మనం కళ్ళతో చూసేదంతా నిజమా? కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అంటారు, అది నిజమే. చూసిందల్లా నిజం కాదు. అక్కడ జరిగిన సందర్భం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి, కనుక్కోవాలి, తెలుసుకోవాలి, అప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడు సహోదరుణ్ణి చూసి వీడు ద్రోహి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడికంటండి? నరకానికి. వాడు పెద్ద ద్రోహి అండి, ద్రోహం చేశాడు అంటూ ఉంటారు. అంటే మనము చూపు ద్వారా ఎదుటి వ్యక్తిని ఎలా మాట్లాడకూడదు? తక్కువ చేసి మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. మన కన్నుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే మత్తయి సువార్త 7:3 చదవండి నాన్న. 7:3. బా, ఎవరి కంటిలో ఉన్న దూలాన్ని వారు చూడరంట. ఇప్పుడు నా కంట్లో ఏముందండి? దూలం ఉంది. కానీ ఎదుటివారి కంట్లో ఏముందంట? నలుసు. బాబు, నలకేదో పడినట్టుంది చూడు అంటే ఆ కన్నుని ఇలా ఓపెన్ చేసి కంటిలో ఇలా పైకి దింపు, కిందకి దింపు, అటు దిప్పు, ఇటు దిప్పు అంటే కనిపించవచ్చు, కనిపించక పోవచ్చు. దాన్ని నలుసు అంటారు, అవునా కాదండి? అంటే అది చాలా చిన్న పరిమాణం కలిగినది. నలుసు అనేది చాలా చిన్నది. అదే దూలం అయితే, దూలం అంటే తెలుసు కదండి. ఇప్పుడు భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఆ గోడ నుంచి ఈ గోడకి మధ్యలో పిల్లర్ వేస్తారు కదండి. పిల్లర్ వేస్తారు నాన్న, దాన్ని ఏమంటాం? దూలం అంటాం ఆ భాష. అప్పట్లో ఇది ఈ సిమెంట్ పని, ఇవి విషయాలు ఏమి రానప్పుడు కర్రలతో చేసేవాళ్ళు కదా. ఇళ్ళన్నీ కూడా కర్రలతో నిర్మించేవాళ్ళు కదా, మొద్దులతో నిర్మించేవాళ్ళు కదా. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు పైన ఏం పెట్టేవాళ్ళండి? ఇంత పెద్ద ముద్దు పెట్టేవాళ్ళు. తాటి చెట్టు అంత ముద్దు, లావు ముద్దు పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ పైకప్పు అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ దూలాల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విధముగా అంతలా ఉన్నటువంటి దూలముతో ప్రభువారు మన కంటిలో ఉన్న విషయాల్ని పోల్చి ఎదుటి వారి కంటిలో నలుసుని పోల్చారు. అంటే ఎవరికి వారు ఎదుటి వారిలో ఉన్నటువంటి కనిపించని తప్పుని భూతద్దం పెట్టి పెద్దగా చూసి వాళ్ళలో తప్పు ఉంది, వీళ్ళలో ఈ తప్పు ఉంది,
అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి, నీ కంటిలో దూలం ఉంది, జాగ్రత్త. ఇప్పుడు నువ్వు నీ కంటిలో ఇంత పెద్ద దూలాన్ని పెట్టుకుని, నీలో ఇంత పెద్ద పాపాన్ని పెట్టుకుని, నీలో ఇంత పెద్ద లోపాన్ని పెట్టుకుని, ఎదుటివారు అలాగున్నారు, ఎదుటివారు ఇలా ఉన్నాడు, అడి పెద్ద వేస్ట్ వీళ్ళు, ఏమి పెద్ద వేస్ట్ అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం కాదు. అసలు నీ గురించి ఏంటి? ఇతరులు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు? ఇతరులు నిన్ను చూసి చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తారు? మనం అంత పరిశుద్ధులమా? మనలో ఏమి లోపాలు లేని వాళ్ళమా? పాపాలు లేని వాళ్ళమా? మరి మన కన్ను మనకి తేటగా ఉందా? దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్న మాట ఏంటండి, నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి వారి కంటిలో నలుసుని ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఆ నలుసుని కనిపించదని పెద్ద భూతద్దంలో పెట్టి పెద్దగా చిత్రీకరిస్తారు. అలా చేసిన చిన్న తప్పు పెద్దదిగా చిత్రీకరించి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చాటుతూ ఉంటారు. కానీ మనలో ఉన్న పెద్ద లోపాన్ని ఎవరికి వారమే కనుగొనలేని స్థితిలో ఉన్నాం. మన కన్ను ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? అది చూసుకోవాలి అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రతి అవయవము కూడా నీతికి సాధనాలుగా మనము అర్పించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అనగా మన ప్రతి అవయవము నీతికి సాధనముగా మనము మార్చుకోవాలి, దేవునికి అర్పించుకోవాలి. నీతి అనగా యేసు ప్రభు. మన అవయవాలన్నీ కూడా యేసుకి పనిముట్లుగా వాడబడినట్లుగా మనల్ని మనమే సజీవముగా ఒక యాగముగా ఆయనకు సమర్పించుకునే ఆ స్థాయికి, ఆ స్థితి, భక్తి మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కన్ను తేటగా ఉంటే అంతా కూడా ఎలా కనపడద్దండి? తేటగా కనపడద్ది, వెలుగుగా కనపడద్ది. అదే నీ కన్ను చెడిందైతే, లోకంలో ఒక సామెత ఉంటుంది, కన్ను గురించి సామెత చెప్పగలరమ్మా? పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగానే కనబడద్ది, అవునా కాదండి? నీ కన్ను చెడితే లోకమంతా కూడా చెడ్డగానే కనబడద్ది. అదే నీ కన్ను మంచిదైతే లోకమంతా కూడా వెలుగుమయం, నీ దేహం అంతా వెలుగుమయం అవుతుంది. కనుక మన దేహము చీకటి అవ్వాలన్నా, మన దేహము వెలుగుమయం అవ్వాలన్నా ప్రాముఖ్యమైనటువంటి అవయవం ఏదండి? కన్ను. ఆ వాక్యాన్ని లూకాసు వార్త 11:34 అంటాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయం. అదే మత్తయి సువార్త 6:23 అంటాడు, నీ కన్ను చెడితే దేహం అంతా చీకటి. ఇప్పుడు నీ దేహమంతా వెలుగుమయముగా ఉండాలి అంటే, నీ దేహమంతా కూడా నీతిగా ఉండాలి అంటే, నీ దేహమంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే, నీ దేహమంతా కూడా దేవునికి సాధనముగా వాడబడాలి అంటే ప్రాముఖ్యంగా కారణం ఏంటండి? కన్నే. అదే నీ దేహం దుర్నీతికి సాధనంగా వాడబడాలంటే, నీ దేహం అంతా చీకటిమయమైపోవాలి అంటే, వెలుగు అంటే ఏంటండి? పరిశుద్ధ జీవితం. చీకటి అంటే ఏంటి? పాప సంబంధించినటువంటి క్రియలు. అంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి అన్నా, నీ దేహం అంతా పరిశుద్ధంగా ఉండాలి అన్నా, నీ దేహం అంతా పాపముతో నిండుకొని ఉండాలన్నా ఒకే ఒక అవయవం ముఖ్యంగా కారణం. ఆ అవయవం ఏంటండి? కన్ను. నువ్వు చూచి నోటి ద్వారా తప్పు చేసినా, తలంపు ద్వారా తప్పు చేసినా, వినికిడి ద్వారా ఏ విధమైన మాట ద్వారా కానీ తప్పు చేసినా, ఇదంతా కూడా కారణం ఏంటండి? చూపే. నీ సహోదరుణ్ణి చూచి, అంటే కన్నులతో చూసావు కనుక ఇది వేస్ట్ ఫీలో అన్నావు. అదే నీకు గుడితనం ఉంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వాళ్ళో నీకు తెలుస్తుందా? తెలియదు. నీ నోట్లో నుంచి ఆ వ్యర్థుడు అన్న మాట వస్తుందా? ద్రోహి అనే మాట వస్తుందా? కనుక ఒక చెడు ఆలోచన నీకు కలగాలి అంటే నీ కన్ను దానికి ప్రాముఖ్యంగా కారణమవుతుంది. కనుక నీ కన్ను చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. నీ కన్ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తేటగా ఉండనట్లుగా నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 119వ కీర్తన 37వ వాక్యం చూడండి. 119వ కీర్తన 37. చాలండి.
వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులో త్రిప్పివేయుము అని భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చూసేదంతా కూడా మంచిదా, చెడ్డదా, పనికొచ్చేదా, పనికిరానిదా, వ్యర్థమైందా, ఉపయోగపడేదా? మీరు చెప్పండి. అసలు వ్యర్థమైన వాటిని మీరు ఎందుకు చూస్తున్నారు? టీవీ ఆన్ చేస్తే అంత పనికొచ్చేదే చూస్తున్నారండి? ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది చూస్తున్నారండి? చాలామంది టీవీ ఆన్ చేస్తే, ఉదయకాలంలో టీవీ ఆన్ చేస్తే ఏం పెడతారండి? క్రైస్తవులు, అన్యుల కోసం నేను మాట్లాడట్లేదు, క్రైస్తవులు ఉదయాన్నే ఏం పెడతారండి? టీవీలో దేవుని వాక్యం వచ్చే ఛానల్ పెడతారు. పెడతారు లేదండి? సెల్ ఫోన్లో కూడా దేవుని పాటలు వింటారు, దేవుని వాక్యం. మరి ఉదయం అది అయిపోయింది, మరి మధ్యాహ్నం సంగతి ఏంటి? సినిమా, లేకపోతే కామెడీ షోలు, ఆ షోలు, ఈ షోలు. కాదండి, నేను చెప్పేది అబద్ధమా? మన ఇంటిలో నుంచి ఏమి వినపడుతున్నాయి ఉదయకాలం? దేవుడి పాటలు వినపడతాయి, దేవుడి వాక్యం వినపడతాయి. మరి మధ్యాహ్నం అదే టీవీలో, అదే మనుషుల మధ్యలో ఏమి వినపడుతుంది? సినిమా, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన కామెడీ షోలు, ద్వంద్వార్థాలతో కూడినటువంటి మాటలు వినిపించే షోలో. అవునా కదండి? మరి ఇప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పేయంటే, అసలు మనం వ్యర్థమైన వాటిని చూడడానికి కేబుల్ కనెక్షన్ పెట్టుకున్నామంటే మరి ఏం చెప్పాలి? అదే పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏమంటారండి? పాస్టర్ గారు లేదండి, నిరీక్షణ ఛానల్ అండి, ఆరాధన ఛానల్ అండి, రక్షణ ఛానల్ అండి. మరి ఇప్పుడు అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడో టీవీ చూశాను. దేవునికి స్తోత్రం. ఉన్నాయండి. వాటిని అసలు మేము అవే చూస్తామండి. దేవుడి పాటలు వినటం, వాక్యం తప్ప ఇంకోటి చూడం. అబ్బా, అదే పాస్టర్ గారు మధ్యాహ్నం రావాలా, అదే పాస్టర్ గారు సాయంత్రం 7 గంటలకు రావాలి. మా రోడ్డు మీదకి ఏమి వినపడతాయి? అవునా కదండి? మరి మన కన్ను వేటిని కోరుకుంటుంది? వ్యర్థమైన వాటిని కోరుకుంటుందా లేదా? లోకములో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని కూడా ఆశించుచున్నావా? చూచి అవి కావాలని కోరుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు వాక్యం విన్నావు, దేవుడు నిన్ను వాక్యం ద్వారా దర్శించాడు, మాట్లాడాడు, నువ్వు చచ్చి ఇలా వద్దు, అలాంటి వ్యర్థమైన వాటి కోసం నేను ప్రయాసపడద్దు, వద్దు అనుకున్నావు, మంచిది. సంఘంలో ప్రార్థన కూడా చేసుకున్నావు, దేవునితో నిబంధన కూడా చేసావు, బాగానే ఉంది. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చక్కగా అందంగా, అసలు ఉండవలసిన దానికన్నా ఎక్కువగా అతిగా తయారైన వ్యక్తి కనపడతారు. ఏమండి? వస్త్రాలు కాని, ఆభరణాలు కానించి, ఏమండి, ఇక నానా రకాలైన చెత్త చెదారం అవి ఇవి పూసుకుని అందంగా కనిపిస్తున్నాం అనుకుంటూ చండాలంగా కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అందం అనుకుంటారు. ఏమండి? వాళ్ళని చూడగానే అది నీకు వ్యర్థం అనిపిస్తుందా? బా, వాళ్ళకిలాగా తయారైతే నేను కూడా బాగుంటుంది, ఒక్కసారైనా తయారైతే బాగుంటుంది, అలాంటి బట్టలు నేను ఎప్పుడు కట్టుకుంటాను, అలాగా కింద నుంచి పోయేదాకా ఎప్పుడు దిగేసుకుంటాను, అలా ఎప్పుడు తయారవుతాను, అప్పుడు అలా ఎలా జల్ల అన్ని రకాల జల్లు ఎప్పుడు వేసుకుంటానో అని అనిపిస్తుందా? అనిపిస్తే నువ్వు పోయినట్టే. వ్యర్థమైన వాటిని చూసావు, చూసి నువ్వేం చేస్తున్నావు? అలా తయారైతే బాగుండని కోరుకుంటున్నావు. లేరండి అలాంటి వాళ్ళు? శరీర సౌందర్యం కోసం వేల రూపాయలు ఖర్చులు పెట్టి వాళ్ళు లేరా క్రైస్తవులు? చెప్పుకుంటే సిగ్గుచేటు, దైవజనులమని చెప్పుకుంటూ కూడా, దైవజనులని చెప్పుకుంటూ కూడా ఆ బాహ్య సౌందర్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళని దైవజనులు అనాలో లేదో కూడా మనకు తెలియదు. అవునా కాదండి? వ్యర్థమైన వాటిని చూస్తున్నారు. దేవుడేమన్నాడు? సుందరములైన మీ దేహములకు అధికమైన సౌందర్యం అక్కరలేదు. అసలు మీ దేహములే ఆయన ఎలా చేశాడండి? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేశాడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ సౌందర్యం సరిపోదా? బయటికి వెళ్ళావు, మురికంటింది, ఎండలోకి వెళ్ళావు, చెమట పట్టింది, మురికంటింది,
వచ్చినప్పుడు ఏం చేస్తాం? స్నానం చేస్తాం, లేదా నీళ్లతో కడుక్కుంటే, సబ్బుతో కడుక్కుంటే సరిపోద్దిగా. ఆహా. కొన్ని వేల రూపాయలు పెట్టి ఆ క్రీములు, ఈ క్రీములు, ఈ క్రీములు, ఆ క్రీములు రుద్దేస్తూ ఉంటారు. దేనికి? అమ్మో, నా అందం తగ్గిపోయింది, కరిగిపోయింది, పాడైపోయింది. వ్యర్థమైన వాటిని చూసి నువ్వేం చేస్తున్నావు? కన్నులు తిప్పుకుంటున్నావా? అలా నేను కూడా ఉంటే బాగుండు అని అనుకుంటున్నావా? అవ్వమ్మ గారు ఏమనుకున్నారండి? మనందరికి తెలిసిన వాక్యమేగా. ఆదికాండం 3వ అధ్యాయంలో వాడు వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఏది? అదే ఈ చెట్టు పండు తినొద్దన్నట్టుగా. నిజమే, తినొద్దంట. ఎందుకని? తింటే మేము చచ్చిపోతామంట. ఊరుకో, సానా సావరు. ఎందుకు చేస్తారు? దేవుడు ఎక్కడినే పడుకున్నారా? జాలి గల దైవం, ప్రేమ గల దైవం, క్షమించే దైవం మిమ్మల్ని కాదండవు. అసలు అవి తింటే ఏమవుతారో తెలుసా? ఏమవుతాం? మీరు దేవదూతల్లాగా మారిపోతారు. 2వ అధ్యాయంలోనే ప్రభువారు ఏమని చెప్పారండి? మన పోలికలో, మన స్వరూపంలో నరుణ్ణి చేద్దాం అని చేశాడుగా. అంటే ఇప్పుడు ఆ రూపం, ఆ స్వరూపం ఎవరిది? దేవునిది. అవునా? మరి ఇప్పుడు వీడొచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వేం అందంగా ఉన్నావు, అసలు ఆ పండు తింటే నువ్వు దేవదూతల్లాగా అయిపోతావు. వీళ్ళు ఉన్నదే దేవదూతల కన్నా. అవునా కదండి? కొంచెం తక్కువ అనిగా చేశాడంతే. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీరు చూడడానికి దేవదూతల్లాగా మారిపోతారో అని చెప్పాడో లేదో, వెంటనే అవ్వమ్మ ఏం చేసిందండి? ఆ పండు చూచుటకు రమ్యముగా ఉందంట. కళ్ళతోనేగా చూసింది. చూసినప్పుడు ఎలా ఉందంట? ఇన్ని సంవత్సరాలు చూస్తున్నావుగా, ప్రతి సంవత్సరం దాని కాలం ఉంది, అది కాస్తుందగా. మరి అప్పుడు కనిపించని రమ్యత ఇప్పుడు ఎందుకు కనిపించింది? ఎందుకంటే నీలో కూడా చిన్న ఆశ ఉంది. దాన్ని బలపరిచేవాడు ఎవడు లేడు. ఖండించే దేవుడే తప్ప బలపరిచి ఓకే పర్లేదు ఏం కాదు చేసేయి అని నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వు ఆగావు. ప్రోత్సహించేవాడు ఒకటి తగిలాడు. ఇప్పుడు వ్యర్థమైన దాన్ని చూస్తావు నువ్వు. ఖండించే వాళ్ళకన్నా ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పర్వాలేదు ఏం కాదులే, క్రైస్తవులు ఎంత మాత్రం మన మనుషులం కాదా, ఈ ప్రజల మధ్యలో ఉండట్లేదా, ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉండట్లేదా, మరి దేవుడు బట్టలు కట్టుకోవద్దనడా? దేవుడు బట్టలు కట్టుకోవద్దనలా, వద్దన్నయి తెలుసుకోవద్దన్నాడు. వద్దన్నదేంటి? మిగుల వెలగల వస్త్రాలు, బట్టలు కట్టుకోవద్దని చెప్పాడండి. బట్టలు కట్టుకోవద్దు అని చెబితే చర్మపు చొక్కాలను ఎందుకు చేశాడు? ఆయనే చొక్కాలు తయారు చేశాడు చర్మంతో, పాడైపోకుండా వీళ్ళు ఆకులు చూసుకుంటే. అంటే బట్టలు కట్టుకోవద్దనా? దాని అర్థం అది కాదుగా. మరి ఏ వస్త్రాలు కట్టుకోకూడదు? మిగుల వెలగల చీర, 100 రూపాయల దగ్గర నుంచి చీరలు ఉంటాయి. ఓకే, నీకు దేవుడు కలిగించాడు, నీకు దేవుడు కొంచెం డబ్బిచ్చాడు, కొనుక్కో, కొంతవరకు కొనుక్కో. మరీ చీర 25,000, 50,000, ఒక జాకెట్ కొట్టడానికి 10,000. ఇప్పుడు చెప్పండి మీరు, ఇది వాక్యానుసారమేనా? వాక్యానుసారమేనా? వాళ్ళెవరో సినిమా వాళ్ళు తయారవుతారు. వాళ్ళు పెట్టిన డబ్బుకి కొన్ని కోట్ల రూపాయలు మన లాభం వస్తుంది. వీళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఆ క్షణానికి మాత్రమే, ఆ సన్నివేశాలకు మాత్రమే అవి వాడుకుంటారు. తర్వాత ఏమైనా తొడుగుతారు వాళ్ళు. మరి వాళ్ళు ఎవరినో చూసి నువ్వేంటి వ్యర్థమైన దాన్ని చూసి చూడటమే ఎక్కువ బాబు అంటే చూసి మనం నువ్వేం చేస్తున్నావు అండి వాటిని? కరెక్ట్ అది? ఈ ఏంటో ఇక్కడ 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 ఈ ఈ ఆడపిల్లలు ఇక్కడ సిరిగిపోయే బట్టలు ఉన్నాయండి. దేనికండి ఇక్కడ సిరిగిపోవటం? ఒళ్ళు కప్పుకోమన్నాడా, అక్కడక్కడ చూపించమన్నాడా? మరి ఇక్కడ సిరిగిపోయిన బట్టలు ఏంటి? వాళ్ళు వేస్తారు, సినిమా వాళ్ళు వేస్తారు, అన్యులు వేస్తారు. నీకేం పని? నీకు తెలీదా? నీ వస్త్రం ఎలా ఉండాలి నీకు తెలీదా? నీ సిగ్గును కప్పడానికి కదా నీకు బట్టలు? ఒళ్ళంతా చూపించడానికి బట్టలు? దేనికండి బట్టలు? ఇప్పుడు ఆ రకమైన బట్టలు కొన్నామంటే దాని అర్థం ఏంటి? ఎవరో వేసుకోవడం చూసావుగా, చెప్పలేవునా కదండి? వస్త్రాలు వేసుకో. ఎలా వేసుకోవాలి? నీ సిగ్గును కప్పునట్లుగా, నీ శరీరమును కప్పునట్లుగా నువ్వు వస్త్రాలు ధరించుకోవాలి.
వేటిని చూస్తున్నావు? ఎలా తయారవుతున్నావు? ఎటుపోతున్నావు? నిన్ను చూసి వాళ్ళు చూసి నువ్వా? జఫన్య 1:8 ఏమన్నానండి? జఫన్య గ్రంథం 1:8 అన్య దేశస్థుల వలె మీరు వస్త్రాలు ధరించుకోవద్దు. చదవండి అన్నమాట. 1:8. అన్య దేశస్థుల వలె వస్త్రాలు వేసుకునే వాళ్ళందరిని ఏం చేస్తారంట? ఇప్పుడు చెప్పండి. అన్యులు వేసుకున్నట్లుగా, అన్య దేశస్థులు వేసుకున్నట్లుగా మనం వేసుకోవచ్చా? మరి జీని పెయింట్లు ఏంటి ఆడపిల్లలు? టీషర్ట్లు ఏంటి ఆడపిల్లలు? ఎక్కడా? చర్చిలోకే. మరి పాస్టర్ని ఏమనాలి? జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని చర్చికి రావడమే ఎక్కువరా, పైన చున్నీ లేకుండా అంటే స్టేజ్ మీద పాటలు పాడడానికి క్వైట్ టీం లేరండి కొన్ని సంఘాల్లో. ఇప్పుడు ఇది ఎక్కడ చూశారు? ఫారిన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు వాళ్ళని చూసి, కళ్ళేగా చూసి వీళ్ళు మొదలు పెట్టారు లేదా? ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేస్తానని చెప్పాడండి? నేను చెప్తున్నాను అన్నమాట, శిక్షిస్తానని నేను చెప్తున్నానా? అన్య దేశస్థులు వేసినట్లుగా వస్త్రాలు వేసుకోవద్దని నేను చెప్పానా? దేవుడు చెప్పాడా? ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. దేవుడు ఎలా చెప్పాడు? తగ్గు మాత్రపు, అంతేగాని మిగులు వెలగల వస్త్రాలు కాదు. ఓకేనండి. దేవదూతల వల్ల కనిపించడానికి అధిక సౌందర్యం కోసం మూతుల నిండా పూసేస్తున్నారు, కళ్ళ నిండా పూసేస్తున్నారు. మీ కన్ను బొమ్మలు గీయించొద్దు అన్నాడు. కన్ను బొమ్మలు అంటే ఇయ్యే కదండి, అభ్యసే కదండి. డబ్బులు ఇచ్చి మరీ గీయించుకుంటున్నారంటే రేపు పొద్దున ఆయన కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి ఏమన్నా అసలు ఆలోచన ఉందా? వాక్యం ఏమన్నా బుర్రకెక్కుతుందా? వాళ్ళని ఏమనాలి? పాస్టర్లు కూడా అలా తయారవుతున్నారు. మిగుల వెలగల వస్త్రాలు వేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెబితే ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైనర్ అంట. పాస్టర్కి డ్రెస్ డిజైన్ చేయడానికి ఒక డిజైనర్ అంట. వాడికి జీతం ఎంత? డిజైనర్ ఊరికి ఉంటాడండి. పాస్టర్కి ఈ వారం ఏ చీరలు వేసుకోవాలి, ఎలా కట్టుకోవాలి, జాకెట్ ఎలా ఉండాలి, లేకపోతే డ్రెస్ వేస్తే ఎలా ఉండాలి, ఏంటి ఈ గొడవ గోత్రం అంతటికి ఒక డిజైనర్. మీరు చెప్పండి, వాళ్ళు వాక్యాన్ని పాటిస్తున్న వాళ్ళ? మరి పాటించినప్పుడు వాళ్ళని దైవజనులు అంటారా? అయినా వాళ్ళ సంఘాల్లో కోకొల్లకి వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి కూడా ఏం కావాలి? దురద చెవులు కలిగిన వారు వారికి అనుకూలమైన బోధకులను వాళ్ళే పోగు చేసుకుంటారు అని వాక్యం ఉందా లేదా? ఆ కోవకు చెందిన బ్యాచ్ అనమాట వాళ్ళందరూ. రేపు పొద్దున కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. అబ్బా అన్న కూడా గోబలు వాయించేస్తాడు. ఏమంత ఆశమాష అండి క్రైస్తవ్యం అంటే? పరిశుద్ధతలోకి రావాలంటే అంత ఆశమాష? నీ కన్ను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనందరికి బాగా తెలుసు కదండి ఆకాను. ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. చాలండి. ఇప్పుడు 6:18 చదవండి. యెహోషువ 6:18. దేవునికి ఇష్టం. యెహోషువతో ప్రభు చెప్పాడు, యెరికో పట్టణం అంతా కూడా శపితమైపోయింది, దానిలోది మీరు ఏది కూడా తీసుకోవద్దు అని చెబితే 7:21లో ఆకాను అనే వ్యక్తి, నేను కొంచెం వెండి, కొంచెం బంగారపు కమ్మి, ఒక షీనారు వస్త్రం,
చూచి తెచ్చుకున్నాను అని చెప్పి. ఇప్పుడు చూచి తెచ్చుకున్నాడు, అవునా కదండి? ఇప్పుడు చూసినప్పుడు దాన్ని ఎలా అనిపించాలి? దేవుడు ఏమన్నాడు? అది శపితమైంది, దాన్ని మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు. ముట్టుకోవద్దు అన్నాడా? ముట్టుకోవద్దు అంటే తెచ్చిపెట్టుకోవడం ఏంటండి? అరే ముట్టుకోవద్దు అంటే కనీసం దాన్ని చూసినప్పుడు దేవుడు ముట్టుకోవద్దు అన్నాడు అని చెబితే తెచ్చి పెట్టుకుని ఇంటిలో కప్పేసాడంటే ఏం చెప్పాలండి? దేవుని బిడ్డలారా మీరు గమనించండి. ఇప్పుడు బంగారం తెచ్చుకున్నాడా, వెండి తెచ్చుకున్నాడా, వస్త్రాలు తెచ్చుకున్నాడా? నేనేమి సబ్జెక్ట్లోంచి బయటికి వెళ్ళిపోయి వస్త్రాల కోసం చెప్పలా, సబ్జెక్ట్లోనే ఉన్నాం. శరీర సౌందర్యం, మీరు దేవదూతల వల్లే కనిపిస్తారు. అసలు మీరు బ్యూటీ పార్లర్, మా బ్యూటీ పార్లర్కి వస్తే మీకు ఆఫర్ ఇస్తాం. మేము మిమ్మల్ని తయారు చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. నిజమే, గుర్తుపట్టలేరు. ఆ మధ్య పోయిన సంవత్సరం అనుకుంటా, అంతకుముందు సంవత్సరం పెళ్ళికి ఒక అమ్మాయిని తయారు చేశారు. బ్యూటీ పార్లర్లో మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయిని బాగా తయారు చేశారు. పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత మామూలుగా ఇక ఆ బ్యూటీ అదంతా పోద్ది కదండి. పోయిన తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్నారు. మళ్ళీ కలుసుకున్నాక ఆమెను చూసి, నువ్వు వచ్చేవేంటి, నా భార్యని రమ్మని చెప్పు, నేను నా భార్యని పిలిచాను అన్నాడు. నేనేనండి మీ భార్యను. ఆవిడ అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంట పెళ్లి కొడుకు. కారణం ఏంటి? ఆ అమ్మాయి అలా ఉంది. పెళ్లిలో చూస్తేనేమో సుందరవతిలాగా ఉంది, ఇప్పుడు చూస్తే గుండె పగిలి చచ్చిపోయాడు. అంటే ఎంత మోసం చేశారండి? అంత తప్పేగా. లేనిపోని అందం కోసం నువ్వెందుకు ప్రాకులాడుతున్నావు? నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? నువ్వెందుకు పరుగులెత్తుతున్నావు? దేవదూతల వల్లే ఉంటారంటే నోర్మే, మేము దేవదూతల వల్లే ఉంటాం ఏంటి? దేవుని రూపంలో, దేవుని పోలికలో ప్రభు మమ్మల్ని చేశాడు. నన్ను ఈ విధంగా చేయడం దేవుని చిత్తం. నేను దేవుని రూపాన్ని, ప్రతిరూపాన్ని దేవుడు నేను ఇలాగ ఉండాలని కోరుకున్నాడు అని చెప్పలేకపోయింది, అవునా కదండి? ఇక్కడ మనోడు వస్త్రం అంట, ఎవడైనా మంచి వెలగల వస్త్రాలు కట్టుకుంటా, నేను కూడా ఇన్ని మంచి బట్టలు, ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడు కొనుక్కుంటాను అనిపించేవంటే నువ్వు పోయినట్టేనా కాదండి? మామూలుగా వస్త్రాలు నేను గురించి మాట్లాడతలేదండి, ఒక మాదిరి వస్త్రాల గురించి మాట్లాడలేదు. మిగుల వెలగల వస్త్రాలు ఉన్నాయే, వాటిని చూసి నువ్వు ఆశించేవంటే దేవుడు వద్దు అన్నవి. ఆకాను దేవుడు వద్దు అనే తెచ్చుకున్నాడు. నేనేం చెప్తాను? దేవుడు వద్దు అని చెప్పింది ఏంటి? మిగుల వెలగల వస్త్రం. వాటిని చూసి నువ్వు ఆశించేవంటే నువ్వు పోయినట్టే. రెండోది ఏంటి? బంగారం. బంగారం తెచ్చుకున్నాను అన్నాడా? బంగారపు కమ్మి తెచ్చుకున్నాను అన్నాడుగా. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఎవరో బంగారం వేసుకున్నారని నువ్వు చూసి, నేను కూడా ఇంత బంగారం వేసుకుంటే ఎంత బాగుండు, లైఫ్లో ఒక్కసారి వేసుకుంటే బాగుండు, వేసుకుని ఆ ఒక్కరోజు అందరికీ కనిపించి ఫోటో తీసుకుని బీరువాలో పెట్టేసుకుంటే ఎవరికి కనిపించదు అని అనుకున్నామంటే పోయినట్టే. రెండోది వెండి. వెండి అంటే మీకు తెలుసు కదండి, వెండితో ఏం చేస్తారండి? అదే కదా చేస్తాం చెప్పేసింది. చెప్పించారా మీ మనవాళ్ళకి? ఫోన్లో అది నాకు వాళ్ళు ఉంది, వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. సరే, అంటే వెండి కూడా అలంకరణలో ఒక భాగమేగా. సంఘంలోకి వస్తే ఎలా ఉండాలి? దేవదూతలు వచ్చినట్టు ఉండాలి. కానీ సంఘంలోకి వచ్చి ఎలా ఉంటాయి? దయ్యం వచ్చిన గల్ 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 చెల్ అంటే అర్ధరాత్రి పూట అదే సౌండ్ వస్తే గుండె జల్లు ఉంటుంది, అవునా కదండి? అమ్మా ఎక్కడన్నా, అమ్మో ఎవరన్నా దగ్గర రండి అమ్మా, భయం వేస్తుంది, సౌండ్ వినపడుతుంది అంటావా? మరి పగల మాత్రం వీళ్ళు గల్లు 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 అని తిరుగుతుంటే ఒక్కొక్క అక్క వస్తే ఆ అక్క వీధిలోకి ఎంటర్ అయిందంటే పలానా అక్క వస్తుంది, ఇంటి లోపల నుండి చెప్పేస్తారు. కారణం ఏంటి? గల్లు 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 గల్లే. ఎవరని గల్లు మండిపోను అవసరమా? దేవుడిచ్చిన రంధ్రాలు ఉన్నాయి కదండి. రంధ్రాలు ఉన్నాయా? రంధ్రాలు ఉన్నాయా? రంధ్రం ఉందా? కొన్ని రంధ్రాలు ఉన్నాయిగా. ఎక్స్ట్రా రంధ్రాలు దేనికండి? అంటే దేవుడికి తెలియదా ఎక్కడెక్కడ రంధ్రాలు పెట్టాలో? దేవుడికి తెలియదా? ఇక్కడ ఒక రంధ్రం పెడతారా? ఇక్కడ ఒక రంధ్రాలు పెడతారా? అంటే దేవుడికి తెలియదు పాపం. సృష్టించినప్పుడు ఆడవాళ్ళకి ఇక్కడ ఒక రంధ్రం పెట్టాలని, ఇక్కడ కూడా రంధ్రాలు పెట్టాలని దేవుడికి తెలియదు. సృష్టికర్త అయిన దేవునికి తెలియక అమాయకంగా సృష్టించాడని పాపం వీళ్ళు
ఏం చేస్తారండి? డబ్బులు ఇచ్చి రంధ్రం పెట్టించుకుని అక్కడ కూడా తగిలించుకుంటారు. నేనేమన్నా తప్పు చెప్తున్నానండి? వాక్యాన్ని వాక్యంగా చెప్తా అంతే. ఆ పైన మార్పు చెందటం, మార్పు చెందకపోవటం, వాక్యాన్ని అనుసరించడం, అనుసరించకపోవటం ప్రత్యేకంగా నేనేమి మళ్ళీ గద్దించడాలు ఉండవు. ప్రత్యేకంగా వాక్యాన్ని చెప్తాను అంతవరకు. వాక్య ప్రకారం జీవించటం, జీవించకపోవటం పూర్తిగా మీ ఇష్టం. ప్రకటించటం వరకు నా బాధ్యత. ఉన్నారా లేదండి అలాంటి వాళ్ళు? ఈ ఆకాను కూడా అంతే. బట్టలు చూశాడు, తెచ్చుకున్నాడు. వద్దు అన్న బట్టలు చూసి తెచ్చుకున్నాడు. వద్దు అన్న బంగారం చూసి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాడా? ఇంకోటి ఏం తెచ్చుకున్నాడు? వెండి తెచ్చుకున్నాడు. నువ్వు వేటిని చూస్తున్నావు? వేటిని ఆశిస్తున్నావు? వేటిని తెచ్చుకుంటున్నావు? వేటిని తగిలించుకుంటున్నావు? వేటిని ధరించుకోవాలనుకుంటున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ కన్నులతో నువ్వు ఏది చూసి ఏం చేస్తున్నావు? ఒకసారి పేతురు గారి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. దేవునికి స్తోత్రం. చాలండి. దేవుని దృష్టికి ఏది మిక్కులు విలువైంది, ఏది మిక్కిలి విలువలేంది స్పష్టంగా చెప్పేశాడు. జడ అల్లుకోవాలి, జడలు అల్లుకోవాలి. జడలు అంటే ఏంటండి? ఇక్కడ ఒక పాయి తీస్తున్నారు, ఇటు ఒకటి అల్లుతున్నారు. ఇక్కడ ఒక పాయి తీస్తున్నారు, ఇటు ఒకటి అల్లుతున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి ఇటు ఒకటి అల్లుతున్నారు, ఇక్కడ నుంచి ఇటు ఒకటి అల్లుతున్నారు. మళ్ళీ అన్నీ కలిపి కుప్ప మీద నుంచి మళ్ళీ ఇటు. వాటిని ఏమంటారండి? జడలు. అంటే ఒక రింగ్ రోడ్ అనమాట. పేను ఈ దారిలో నుంచి అయినా, ఆ దారిలో నుంచి అయినా, ఆ దారిలో నుంచి అయినా, ఆ దారిలో నుంచి అయినా, ఆ దారిలో నుంచి నెట్టిన పోతుంది. పేలుకు దారులు ఏర్పాటు చేస్తున్న త్రిమూర్తులకు వందనాలు. నేను అలాగనుకోవాలి, ఇంకేమనుకోవాలండి? ఇప్పుడు రింగ్ రోడ్ ఉందనుకోండి, ఏం చేస్తాం? రింగ్ రోడ్డు అన్ని రకాల దారులు వచ్చి రింగ్ రోడ్లో కలుస్తాయి. మళ్ళీ ఎటు వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? ఇది కూడా జడలు అల్లుకోవద్దు. జడ అల్లుకోవాలంతే. ఒక జడ అల్లుకోవాలి. జడలు లేదు. ఇంకోటి ఏమన్నాడండి? ఆభరణాలు, బంగారు నగలు చెప్పాలమ్మా, పెట్టుకోకూడదు. అంటే బంగారు నగల చేత అలంకరించుకోకూడదు. నేను చెప్పలా. జడలు అల్లుకోకూడదు, బంగారు నగలు పెట్టుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఫంక్షన్కి వెళ్ళాలంటే మన దగ్గర బంగారం లేకపోతే పక్కింటి వాడికైనా వెళ్ళి బంగారం అడుక్కుని అంటాం. ఇంకేమంటాం? ఏమంటారండి? వదిన, పిన్ని, అత్త, అక్క, మరి ఫంక్షన్కి వెళ్తున్నాను, మరి భోజనం పెడితే వెళ్తే బాగోదు, నీ చైన్ ఉంది కదా అది ఇస్తే సాయంత్రం రాగానే ఇచ్చేస్తా. ఉన్నారా లేరండి అలాంటి వాళ్ళు? ఎవరు అడగటం మొహమాటం అయిపోతే, సిగ్గు అయిపోతే రోల్డ్ గోల్డ్ అయినా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు లేదా? అదంత అవసరమా? అదంత అవసరమా? దేవుడు ఏమైనా చెప్పాడా? ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మీరు కార్యాలకు వెళ్ళినప్పుడు, కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా బంగారు నగలు ధరించుకుని వెళ్ళుడి, అలంకరించుకుని వెళ్ళుడి అని చెప్పాడండి. బంగారంతో మీరు అలంకరించుకోవద్దు, బంగారంతో అలంకరించుకోవద్దు. ఈ అక్క పక్కింటి ఆవిడ తీసుకెళ్ళి ఏం చేస్తుందండి? పెట్టుకుంటుందా? ఆ ఫంక్షన్లో ఏమన్నా కుదురు ఉంటుందా? నెమ్మది ఉంటుందా? ఇది పోయిందంటే మొత్తం డబ్బులు నేను కట్టాలి. వదినా బాగున్నారా? పిన్ని బాగున్నారా? ఉందో లేదో. ఇదే ఏమన్నా మనశ్శాంతి ఉంటుందా? ఎందుకని? అది మంద కాదు. పోయిందంటే ఆ డబ్బులు నేను కట్టాలి. అన్ని డబ్బులు ఏమిటి? నాకే కొనుక్కుంటానుగా. అవునా కాదండి? అవసరమా? ఇంకేమన్నాడండి?
వస్త్రాలు చెప్పేసాక అయిపోయింది. ఇంకా వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక. అలాగా వెలుపటి అలంకరణ కోసం మనుషులకు కనబడాలని నువ్వు ఎన్ని తయారైతే నీకు దేవుని యొద్ద అంత విలువ లేకుండా పోతుంది. మరి ఎలా ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమును అలంకారము మీ హృదయంలో ఉండాలి. అది నాకు చాలా విలువ కలిగింది. ఈ ఎక్క పైనుంచి కింద దాకా దిగదుడుపు తీసుకెళ్తుంది. నోరు ఎత్తిందంటే పక్క వద్దులండి, ఆ నోట్లో నోరు పెట్టలేమండి అంటారా లేదండి కొంతమందిని చూసి. ఇప్పుడు ఈమెకి ఉన్నదేంటి? మంచి చీరగడ్డింది, చక్కటి నగలబెట్టింది, చక్కగా తయారైంది. అబ్బో అసలు జల్ల కూడా వేసింది, అన్నీ తయారైంది. ఇప్పుడు ఏం చేస్తుంది? నోరు తెరిచిందంటే ఎదటోళ్ళు ఇక దగ్గర ఉండలేరు. ఆ ఎక్కతో ఎద్దులే, నోరు పెట్టడం ఎందుకులే, మౌనం వెళ్ళిపోతాం మంచిది. అక్కడ నోరు తెరిచిందంటే ఎవరో ఒకళ్ళని అసలు మాటల దాడి అలా ఉంటుంది అన్నమాట. కత్తిపోటు లాంటి మాటలు అన్నమాట. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైన అలంకారం నీకు ఉండాలి. అది దేవునికి ఇష్టం. అది దేవుని దృష్టిలో మిక్కులి విలువ కలిగిన అలంకరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని మీరు చూచి ఆశించొద్దు. అందుకే భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. అది టీవీలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు. ఇదిగో ఈ విధమైన లోకంలో, లోకపు మనుషుల్లో, లోకపు పోకడల్లో, లోక సంబంధమైన విషయాలకు సంబంధించి మనం చూచి అటువైపుకు ఆకర్షించబడకుండా ఉండాలంటే మన కన్నులు వాటి నుంచి త్రిప్పివేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 119వ కీర్తన 18వ వచనం చదవండి. మరి ఏం చూడాలి? మన కన్నులు ఏం చూడాలి, ఏం చూడకూడదో చెప్పాక ఏం చూడాలో చెప్తా. 119:18. దేవునికి స్తోత్రం. మన కన్నులు దేనికి తెరవాలంటండి? ఆశ్చర్యమైన దేవుని కార్యాలు చూచున్నట్లుగా మన కన్నులు తెరవబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేశాడో, మారా నీటిని ఏ విధంగా మధురముగా చేశాడో, ఆకాశం నుంచి మన్నాను ఏ విధంగా కురిపించాడో, బండలో నుంచి బండను చీల్చి నీళ్లు ఏ విధంగా ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని పోషించాడో, అనేక అద్భుతములు చేసి అసలు ఎరికో కోట గోడను ముట్టకుండా ఏ విధంగా కుప్పకూల్చాడో, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని మనము చూచుటకు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలీషా గారు ఉన్నారండి. ఎవరున్నారండి? ఆయన ఎవరు? పాస్టర్ గారు. గెహాజీ ఉన్నాడు. ఈయనెవరు? శిష్యుడు. పాస్టర్ గారి దగ్గర శిష్యుడు. ఒకానొక రోజు వచ్చింది, ఒకానొక సైన్యం ఉంది. ఆ సైన్యం ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైనా ఓడించాలి అని ఒక వ్యూహాన్ని చేసుకుని, వ్యూహరచన చేసి, ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ విధంగా అటాక్ చేస్తున్నారు. ఎవరిని? ఇశ్రాయేలీని. ఆ విషయం ఇశ్రాయేలీలకు తెలిసిపోయి రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏ విధంగా దాడి చేస్తాడో తెలిసినప్పుడు మనం ప్రతి దాడి చేయడానికి రెడీగా ఉంటాం కదండి. సిద్ధంగా ఉండి దాడి చేస్తున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలా 2-3 సార్లు జరిగాక ఆ మంత్రివర్గం మొత్తం అందరినీ, సేనాధిపతులందరినీ కూడా రాజు పిలిపించి, మనలో ఎవడో రాయబారి ఉన్నాడు, గూఢాచారి ఉన్నాడు, ఇక్కడ సంగతులన్నీ తీసుకెళ్ళాలని చెప్పేస్తున్నాడు. మనం ఎలా ప్లాన్ చేసామో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవడో చెప్పబట్టి తెలుస్తుంది. కనుక వాడెవడో కనిపెట్టండి అన్నాడు. అయితే వాళ్ళలో ఒకడు అన్నాడు, రాజా మీ మాట కొద్దొచ్చాను, క్షమించండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అయితే చెప్పు. మనలో ఎవ్వరు వారికి సమాచారం ఇవ్వట్లా. చంపేస్తా నిన్ను, సమాచారం ఇవ్వకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుందా అని అడిగారు. ఆ దేశంలో దేవుని ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేశంలో ఎవరున్నారండి? దేవుని ప్రవక్త ఉన్నాడు. మనము ఏ ప్లాన్ చేసామో ఆ ప్లాను దేవుడు తన ప్రవక్తకి బయలుపరుస్తున్నాడు. ఆ
ఆ ప్రవక్త వాళ్ళకి చెబుతున్నాడు, వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తున్నారు. అంటే ఓహో, ఇదనమాట సంగతి. నేను ఇంకేదో సంగతి అనుకున్నాను. అయితే ముందు ఆ ప్రవక్తను లేపేద్దాం, తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి అన్నాడు. సరే ఓకే, కనుక్కున్నారు. పలానా చోట పలానా ప్రాంతంలో ఉన్నారు అని తెలిసింది. తెల్లవారేసరికి ముట్టడి చేశారండి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం అనుకుందాం. ఎలీషా గారు, గెహాజీ ఇక్కడే ఉన్నారు అనుకున్నాం. వాళ్ళిద్దరు ఈ మందిరంలో ఉన్నారు అనుకున్నాం. చుట్టూ మొత్తం సైన్యం అండి, మూసేశారు. అసలు ఎటు ఏ పక్కకి వెళ్ళి తప్పించుకునే అవకాశం లేదు, మూసేశారు. పొద్దున్నే లేచి గెహాజీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రభువా అనుకుంటా తలుపు తీసి బయటికి వెళ్ళి నుంచున్నాడు. కళ్ళు ఇలా చూస్తే మొత్తం అంతా శత్రు సైన్యం ఉన్నారు. కళ్ళు ఇలా 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 మళ్ళీ చూశాడు, శత్రు సైన్యమే ఉన్నారు. లోపలికి వచ్చి, గురువు గారు మనం అయిపోయాం, అయ్యగారు మనం అయిపోయాం, మొత్తం చుట్టుముట్టేశారు, నీ మీద నా మీద అటాక్ గ్యారంటీ, ఇదే దేవునికి మన ఆత్మలాపం చేసుకుందాం హల్లెలూయా అని అంటే, అప్పుడు ఒకసారి ఆ మాట చదవండి. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. చాలండి, ఒక్క నిమిషం అక్కడ ఆపండి. ఇప్పుడు దైవజనుడు ఏ ప్రార్థన చేశారండి? అయ్యా, వీడు చూచున్నట్లుగా వీని కండ్లు తెరువు అన్నాడు. ఇప్పుడంటే గెహజీ గుడ్డోడా? ఆల్రెడీ చూసేగా చెప్తున్నాడు, అయ్యా లెక్కకు మించిన సైన్యం ఉంది, చుట్టూ మోహరించేశారు అంటే దాని అర్థం ఏంటి? చూసాడుగా అంటే చూసాడా లేదండి? కళ్ళు పనిచేస్తే లేదా? ఇప్పుడు ఎలీషా గారి ప్రార్థన ఏం చేస్తున్నాడు? వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు తెరవ చేయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏ కన్నులు పనిచేయట్లేదు వీడికి? లోక సంబంధమైన శరీర సంబంధమైన కన్నులు పనిచేస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు పనిచేయట్లా. ఎవరో శిష్యుడు, ఎవరో దైవజనుడి పరిచారకుడు, ఎవరో దైవజనుడితో ఉంటున్న వ్యక్తి, ప్రవక్తతో ఉంటున్న వ్యక్తి ఆత్మీయనేత్రాలు పనిచేయట్లా. అందుకే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వీడి కన్నులు, వీడు చూచున్నట్లుగా వీని కన్నులు తెరవ చేయి అంటే, ఆ పని వాని కన్నులు తెరవ చేస్తే అప్పుడు ఏం జరిగిందండి? దేవుడు కన్నులు తెరిచాడండి. ఇందాక ఎవరు కనపడ్డారు? కన్నులు తెరవ దేవుడు కన్నులు తెరవక ముందు ఎవరు కనపడ్డారు? శత్రు సైన్యం కనపడ్డారు. ఇప్పుడు దేవుడు కన్నులు తెరిస్తే ఎవరు కనపడుతున్నారు? దేవుని సైన్యం కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని రథాలతో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చుట్టుముట్టేశాడు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? చాలామంది మనలో ప్రార్థనకు వస్తారు, దైవజనుడు చెప్పినప్పుడు వింటారు, దైవజనుడి మాటలు వింటారు, బలపరచబడతారు. అమ్మా మీ శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, అయితే మీరు ఇదిగో ఈ విధంగా జీవించండి. యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారము జీవించువాడు ఈ విధంగా దీవించబడతాడు, అన్ని రకాలుగా దీవించబడతాడని రాశాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. మరి ఆయన మాట విని ఆ ప్రకారం జీవిస్తే చాలు అంటే, ఆ ప్రకారం జీవిస్తేగా ధైర్యం వస్తాకి. శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి. ఎందుకు? కష్టాలే కనపడుతున్నాయి, అటు బాధలే కనపడుతున్నాయి, ఇటు ఇరుకే కనపడుతుందండి, ఇటు ఇబ్బందే కనపడుతుందండి, అమ్మో ఇటు నలిగిపోతున్నానండి, అమ్మో వెనకాల బహు భయంకరమైన బాధ అండి. అంటే చుట్టూ ఏం కనపడుతుంది? బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవే కనపడుతున్నాయి. కానీ ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడికి ఏం కనపడుతుంది తెలుసా? శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు అన్నీ ఉంటాయి, కానీ ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడికి ఏం కనపడుతుంది తెలుసా? దేవుడు చేయబోయే కార్యం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆశీర్వాదం ఆ కన్నులతో చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవజేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. లోక సంబంధమైన కన్నులు కాదు,
దేవుని కార్యాలు చూసే కన్నులు. శ్రమ ఉన్నా కూడా శ్రమ వెనకాల నా కొరకు ఈ శ్రమ వెనకాల ఏదో గొప్ప మేలు దేవుడు దాచి ఉంచాడు అని ఆ దాచి ఉంచిన మేలు చూడగలిగే కన్నులు మనకు తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యోబు గారు 31:1 అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. యోబు గారు ఏం చేసుకున్నాడండి? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు. ఇప్పుడు నీ కన్నులతో నువ్వేం చేసుకోవాలి చెప్పాలమ్మా? మీ కన్నులతో మీరు ఏం చేసుకోవాలి? ఏ నిబంధన చేయాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పే ప్రభు, నేను వ్యర్థమైన వాటిని చూడను. అది టీవీలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు. వ్యర్థమైన వాటిని నేను చూడను ప్రభు అని నీ కన్నులతో నీవు నిబంధన దేవునితో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించాలంటే మీ అవయవములు నీతికి సాధనములుగా వాడబడినట్లు మీ అవయవాలను మీరు సజీవ యాగముగా దేవునికి అర్పించాలి. ఆ అవయవములలో మనం ఈ పూట ధ్యానం చేసింది ఏంటండి? కన్ను. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయం. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటి, పాపం. కనుక మన అవయవమైన కన్నుని నీతికి సాధనంగా మార్చుకుందామా? మన కన్నుతో నిబంధన చేసుకుందామా లేదండి? అట్టి కృప ప్రభు మనకి దయచేసి మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఆశ్చర్యమైన ఆయన సంగతులు చూచినట్లుగా మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు చేయబోయే ఆ ఆశ్చర్య కార్యాలు, మన సంఘం పట్ల దేవుడు చేయబోయే పరిచర్య పట్ల దేవుడు చేయబోయే అద్భుత కార్యాలు చూచి ముందుకు కొనసాగే కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.